చెప్పండి. కళ్యాణ్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ప్రపంచంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే నేను దివాళీ తీసిన అంటే ఎవడన్నా మనకు అప్పిస్తాడా? నేను పెట్టుబడి పెడతారా? ఏమన్నా అర్థం ఉండాలి మాట్లాడుతేందుకు కూడా. ఎవడన్నా ఈడ అనుకూలమైన వాతావరణం ఉంది, ఎట్లా మా గ్రోత్ కారిడార్ ఉంది, ఇది ఎట్లా అభివృద్ధి దశలో ఉందనేది చెప్పుకుంటూ పోవాలి. ఉన్నది చెప్పుకోవాలని బడ్జెట్ ఓ రకంగా చెప్తారు, మాటలు ఓ రకంగా చెప్తారు. ఏదైనా ప్రపంచంలో అభివృద్ధికి గీటురాయి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం అనేది. స్థూల ఉత్పత్తి 4 లక్షల నుంచి 14 లక్షలు పెరిగినామని వారే చెప్పారు. ఇది మేము చెప్పింది కూడా కాదు, బడ్జెట్ పుస్తకంలోనే చెప్పారు. 1,12,000 నుంచి 3,47,000 ఎట్లా తలసరి ఆదాయం పెరిగిందనేది. దేశంలో తలసరి ఆదాయంలో స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రభాగంలో ఉందనేది వారి లెక్కల ద్వారా చెప్పి దివాలా తీసింది అంటే ఏం అర్థమైందంటే మేము పిచ్చి అడవులు హామీలు ఇచ్చినాము, ఇప్పుడు సంపదను సృష్టించే శక్తి మాకు లేదు, ఆ మార్గాలు దొరకడం లేదు, 100 రోజుల గడువు నిర్ణయించినాము, ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తామని 100 రోజులు పోయింది, 8 నెలలు పోయింది, చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. కనుకేందంటే దివాలా తీసింది, అప్పుల పాలైన, మిత్తిలు కడతాను, మా చేత కాడాలేదని చెప్పుకోవడానికి ఒక మార్గం. రెండోది ఏంటంటే అప్పు అని ఎందుకు చెప్తున్నారంటే అప్పు అనేది ఒప్పని ఇప్పుడు మేము మాట్లాడాలి. అప్పు తీసుకోవడం తప్పు కాదా బాబు, ఎదగాలంటే అప్పులన్నిటికీ ఉంటాయి, అవి ఎఫ్ఆర్ఎం పరిధిలోనే అప్పులు ఇస్తారు, అప్పులు తీసుకోవడం అనేది ఎఫ్ఆర్ఎం పరిధిలో తప్పు కాదని మేము అంటే ఏంటంటే ఇగో అప్పు తప్పు కాదని మీరు అన్నారు కదా అని మేము అప్పు తీసుకుంటామని ఇప్పుడు అప్పు తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న ఇప్పుడు అప్పు ఏం తక్కువ కాదు, అన్ని రకాల జమ చేస్తే 2,90,00,000 పోయింది ఇప్పుడు వాళ్ళ అప్పు. ఇక తీస్తున్నాం అవి కూడా ఏది అదే అఫీషియల్ గా అప్పులు 35,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా మొత్తం దుకాణం తెరిచిండ్రు, బొక్క పెట్టిండ్రు. అరిపోయిందంటే నువ్వు అప్పు చేసినావు కాబట్టి, మిత్తిలు కడుతున్నాం కాబట్టి మేము కూడా అప్పు చేయాల్సి వస్తుందని చెప్పి మీ అప్పుల దుకాణం తెరవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. లేదా మీకు అవగాహన రాజ్యం ఉంది, మీకు పరిపాలన తెలియదు, ఇదివరకు మంత్రిగా చేయలే, నీకు తెలియదు, ఆర్థిక మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి తెలియదు, ఆర్థిక మంత్రికి తెలియదు. కనుక పరిపాలన తెలియని మీరు మేనిఫెస్టో ఏం తయారు చేయాలి, ప్రభుత్వానికి ఏ నిధులు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఎన్ని అప్పులున్నాయని ఎన్నికల ముందు తెలియదా, మేనిఫెస్టో తయారు చేస్తున్న సందర్భంలో తెలియదా, ప్రజలకు హామీలు ఇచ్చే సందర్భంలో ఏం హామీలు ఇవ్వాలి, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలియకుండానే మీరు ప్రజలకు హామీ ఇచ్చారా అంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసి దగా చేసి ఏవైనా మాట్లాడే అధికారంలోకి రావాలి, కేసీఆర్ ని దించాలి, వచ్చినాక ఎగ్గొట్టడం అనేది పెద్ద విషయం కాదు. 5 ఏళ్ళు అయితే సర్కార్లు ఉంటామనేది కదా. ఇంత దిగజారుడు మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ మీరు చెప్తున్నది కూడా గదే. ఎంతసేపు పరనింద, గత ప్రభుత్వం మీద విమర్శ, కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం. కానీ విద్యుత్కు సంబంధించి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇరిగేషన్ సంబంధించి చెక్ డ్యామ్ కట్టారా, మా చెరువులను నిర్మాణం చేశారా, రిజర్వాయర్లు నిర్మించారా, వర్షం పడ్డ చిరుకులని పొదుపు చేసుకునే అవకాశం ఏమైనా చేశారా? ఇరిగేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పండిన పంటని గోడౌన్లలో దాచుకోవడానికి గిడ్డంగుల నిర్మాణం కూడా జరగలేదు. అసలు ఏ రకమైనటువంటి వసతులు సమకూర్చకుండా మీరు అప్పులు, మీరు 75,000 అప్పులు కాబట్టి పేదవాడు అప్పు తీసుకోడు, వాళ్ళకి అప్పు దొరకదు, కనుక ఎదగడు. పరిశ్రమలు పెట్టి వ్యాపార రంగంలో ఉన్న ఏ వ్యాపార రంగంలోకి ఎదిగిన వాళ్ళైనా అప్పు తీసుకోకుండా ఉంటారా? ఈ ప్రపంచంలో వ్యాపారం చేసే ఏ వ్యక్తి అయినా అప్పు తీసుకోకుండా వ్యాపారం చేస్తారా? ఏ వ్యక్తి అయినా ఎదగాలంటే నేను అప్పు తీసుకోనండి, ఎస్ బట్ట పొట్ట వెళ్తుంది. 50 ఏళ్ళు పరిపాలించిన మీరు ఒక ఇంటి పెద్దగా మనం తీసుకుంటే మన పరిస్థితి ఏమైతుంది? అవసరానికి మించి అప్పులు తీసుకున్నారు ఇక్కడ. ఇవాళ 50,000 20,000 ఎకరం ఉన్న భూమి పల్లెటూర్లలో కూడా 25-30 లక్షలకు పోతుంది.
కోట్ల రూపాయల విలువకు సంపద సృష్టించబడ్డదంటే కారణం ఏంటండి? ఇవాళ సంపద పెరిగితేనే కదా, నీటిని ఇస్తేనే కదా, అంటే దినాలు ముందు పోతున్న కొద్ది పెరిగిన అది, కానీ మీరు చేసిన ఘనత కాదు అది. పండిన పంటకి ధరలను కల్పిస్తేనే కదా. ఇవన్నీ కల్పించడం వల్లనే ఇవాళ సంపద సృష్టి అనేది ఏర్పడి ఇవాళ అనేక రంగాలలో భారతదేశంలో 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందింది. అద్భుతమైన ప్రగతి. తెలంగాణ వచ్చినప్పుడు 1,00,000 కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ ఇవాళ 10 ఏళ్లలో 2,91,000 మీరు బడ్జెట్ అడిగిందంటే ఇది తెలంగాణ గ్రోత్ కదా. రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను. రవీంద్రరావు గారు, ఇంత బాగా కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత వరకు మీరు చేసిన విధ్వంసం నుంచి బయటపడేసి పనిచేస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారు? మసూదన్ రెడ్డి గారు అడుగుతున్న మాట అది. క్విక్ గా కంప్లీట్ చేయండి, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కళ్యాణ్ గారు వారు ఎంతసేపు చెప్పుకొచ్చేది ఏంటంటే డెడ్ లైన్ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తామని 100 రోజుల డెడ్ లైన్ ని విధించుకుంది వారు. 100 రోజులు వదిలేసాం. మీరు బీజేపీ పెద్దలు ఒక రిక్వెస్ట్, టిఆర్ఎస్ వాళ్ళు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న హామీలు ఎక్కడ పోయినా, ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు నెరవేర్చిన హామీలు ఒక్కటి చెప్పండి. అప్పులు చేసిరు కదా, 7 లక్షల కోట్ల అప్పులు చేసి మరి ఏ హామీలు నెరవేర్చారు మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో? ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. మేము వచ్చి 8 నెలలు అయింది, అన్ని చేస్తాము. మీరు 10 సంవత్సరాల ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు ఏం సాధించారని? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? పెన్షన్లు ఎక్కడ పోయినాయి? ఏ పథకానికి హామీలకు సంబంధించి మీరు నెరవేర్చలే. బోనస్ ఒక బోగసు, రైతు భరోసా ఒక బోగసు. ఇవాళ రైతుల కోసం వచ్చి 8 నెలలు కూడా కాలే, అంటే 4 నెలలు ఎలక్షన్లనే ఉన్నాం మనమంతా. హరీష్ గారు వాళ్ళు